కొంతమంది విపరీతంగా తినేస్తున్నారని అంటున్నారు చంద్రబాబు గారు. అలా తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని సెలవు ఇచ్చారు. ఇంకా ఏంటంటో చాలా చెప్తున్నారు. ఏంటో ఈయనేద్దాం. నమస్కారం గురుగారు. కొంతమంది అనుకుంటున్నారు ఏంటనుకుంటున్నారు సార్? నేనేదో ఎలక్షన్ లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని. నిజమే కదా? కాదా? కాదు. కాదంటే ఎవరు నమ్ముతారు సార్? ఎన్నికల ముందే కదా మీరు సూపర్ 6 హామీలు ఇచ్చింది. మరి కాదంటారేటి? జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళీ జనాభా మీద పడ్డారా? అయినా జనాభా ఎందుకు తగ్గిపోతుంది సార్? ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు కొంతమంది. అవును సార్, ఈ రోజుల్లో పెళ్లి మాట అంటేనే భయపడిపోతున్నారు సార్. మరి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. పెరిగిపోయిన ఖర్చులు తెలుసుకొని పిల్లల్ని కాండం లేదండి. ఈ రోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. దానికంటే ముందు సంపద సృష్టించి ప్రజలకు డబ్బులు పంచండి సార్. ఈ రోజు ఇంకొక పక్క డబ్బులుండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు. డబ్బులు ఉంటే అసలు ఆకలేదు, ఏమి తినాలనిపించదు. కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు. అవును సార్, కొంతమంది ఎమ్మెల్యేలు విపరీతంగా తినేస్తున్నారంట. మీకు తెలిసే ఉంటది. దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తినడం మాత్రం మానవం లేదు సార్. 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ ని గాని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది నిజమే సార్. 5 ఏళ్లలో తినాల్సింది కేవలం సంవత్సరాల లోపే తినేశారంట. భగవంతుడు మనకి ఇచ్చిన వయసు 120 ఏళ్ళు. అంటే అది మినిమమా సార్, మాక్సిమమా సార్? మినిమం. సార్ మీరే ఎలాగైనా దాన్ని 150 ఏళ్ల వరకు లాగే మార్గం ఆలోచించండి సార్. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం. మీరు ఆ పుణ్యం చేసుకోండి సార్. ఎంచక్క అందరం 150 ఏళ్ల వరకు బతికేద్దాం.